డిఎల్ మోడీ గారు ఒక మంచి సేవకుడు, మంచి మంచి వాక్యాలు అని చెప్పి ముందుకెళ్ళేవాడు. అయితే కొంతమంది బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ అంట, ఎందుకు అబ్బా ఇంత అద్భుతంగా వాక్యం చెప్పగలుగుతున్నాడు ఏంటి ఈ మనిషి, ఇలా చెప్పకూడదు, అంటే ఆయన యొక్క రహస్యం మాకు తెలియాలి, ఇంతగా గొప్పగా వాక్యం చెప్పడానికి ఏంటి రహస్యమని ముగ్గురు బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ వెళ్ళి ఆయనతో పాటు, అయ్యా మీతో ఒక రోజు గడపాలని అనిపిస్తుంది, ఎలా సార్ మీ వాక్యానికి ఏంటి ప్రార్థన, ఎందుకు ఎట్లా చెప్పగలుగుతున్నారు, ఎంతో మంది ఉన్నారు, మీరెందుకు అలా చెప్పలేదు, అనేక మంది మీలా చెప్పలేకపోతున్నారు ఎందుకు అంటే అని అన్నారు. రండి మా నాతో ఒక రోజు గడపండి అని చెప్పి అందరూ కూడా పైన ఒక రూమ్కి వెళ్ళారు. ఒక రూమ్కి వెళ్ళిన తర్వాత ఆయన 3 కిటికీలు అక్కడ కనిపిస్తున్నాయి. ఈ 3 కిటికీల్లో ఈ ముగ్గురు నిలబెట్టి మీకు బయట ఏం కనిపిస్తుందో చూసి చెప్పన్నాడు. ఒక వ్యక్తి వెళ్ళాడు, ఈ సహోదరుడు వెళ్ళి బయట మంచిగా మార్కెట్ కనిపిస్తుంది, మార్కెట్లో వ్యాపారస్తులు వ్యాపారం చేస్తున్నాడు చూస్తున్నాను అని చెప్పాడు. రెండో వ్యక్తి నీకేం కనిపిస్తున్నాడు, ఇదిగో బయట మంచి అనేక యవనస్తులు క్రికెట్ ఆడుతున్నారు, లేకపోతే ఫుట్బాల్ సాకర్ ఆడుతున్నారు, వాళ్ళందరినీ చూస్తున్నానని చెప్పాడు. మూడో వ్యక్తి చిన్నపిల్ల అటు ఇటు తిరిగి మార్కెట్లో సందడి చేస్తున్నారు అని చెప్పాడు. వీళ్ళు వెనక్కి తిరిగి చూసే లోపు ఈ డిఎల్ మోడీ గారు మోకరించి కన్నీరు కాచి ఏడుస్తున్నారు. వీళ్ళకి అర్థం కాదు ఎందుకు ఏడుస్తున్నారు. అప్పుడు లేచి అన్నాడంట, నీవు మార్కెట్లో వ్యాపారం చూస్తున్నావు, వారి హృదయంలో అక్రమాన్ని నేను చూస్తున్నాను, అన్యాయాన్ని నేను చూస్తున్నాను. నీవు ఆటలాడుతున్న యవనస్తులను చూస్తున్నావు, ఆ యవనస్తుల ఎంతమంది యవనస్తులను తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, చెడుతనంలో వారిగా, చెడిపోయేవారుగా అపవాది మారుస్తుందని నేను చూస్తున్నాను. నీవు చిన్నపిల్లలను చూస్తున్నావు, రేపు పొద్దున వాడి అపవాది వాళ్ళ కోసం వేసిన ప్రణాళికలు నేను చూస్తున్నాను అని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు కనుక ఆయన యేసు ప్రభు చూస్తున్నాడు, చూడగలిగాడు కనుక అంత భారం కలిగిన పరిచర్య చేయగలిగాడు.